వీణ్ణి బతకనివ్వను. అమ్మా బాంబు మీద కాలేసిండు. మంచి గెలుస్తున్నాడు కొడుకు. దెబ్బకు నుజ్జు నుజ్జు అయిపోతాడు. పేడ ఎవడైపోతుంది. ఓయమ్మనే ఓయమ్మనే ఓయమ్మనే. ప్రేమ దోమ వంకాయ అన్నావుగా, చూపించు. దర్జాగా నడుచుకొచ్చేస్తాడు. అక్కడుండు, అక్కడ. నీ ప్రాణాలు నీకు భిక్షంగా ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఈ క్షణం నుండి నేను ఇచ్చిన ఈ బతుకుతో క్షణక్షణం చస్తూ బతకాలి. స్టూడెంట్లు రాజకీయాల్లోకి వస్తే ఏ గతి పట్టిస్తానన్నావో, నీలాంటి రాజకీయ గూండాలకు కూడా అదే గతి పట్టిస్తాను. ఇప్పుడు మొదలవుతుంది నీ అస్సలు పెళ్లి. నీ పేరేంటమ్మా? యాదవ్ అండి. ఆడలాడండి. నమస్కారం సార్. ఎక్కడ సిద్ధార్థ? చెప్పండి, ఎక్కడ సిద్ధార్థ? తెలుసు సార్. చెప్పండి. సిద్ధార్థ ఎక్కడ ఉన్నాడో మాకెలా తెలుస్తుంది సార్? రేయ్, ఒక్కటి కూడా వదిలిపెట్టకండి. కుళ్ళబడిచేయండి నా కొడుకుని. నీకేమైనా దెయ్యంగాని పట్టిందంటరా? నువ్వేమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? హోమ్ మినిస్టర్ వే. నేను కాదు, నేను మినిస్టర్ని కాదు. నేను రాజీనామా చేశాను. నేను ఇప్పుడు పప్పు యాదవ్ చేశాను. పప్పు యాదవ్ ఓడి రాజీనామా పిఐటి. ఇదిగోండి. అసలు ఈ రాజీనామా నేను యాక్సెప్ట్ చేస్తే కదా. నీ బోడి మంత్రి పదవి నా చేతుల్ని కట్టేస్తోంది, నా శక్తిని చంపేస్తోంది. వారని బండ బడ. నువ్వు గొప్ప లీడర్ అని చెప్పు కదంట్రా. అయ్యగారిలో అందరినీ ఒప్పించి మరీ మినిస్టర్ గా కూర్చోబెట్టానా? నేను నా పొజిషన్ లో సేఫ్ గా ఉంటేనే నీ పొజిషన్ సేఫ్. చూడు, లేకుంటే నువ్వు కట్టడాల కల ఇంతే. నీ ఎమ్మక్కడ మన ఆగరా. ఇక పిచ్చిగా పడుతుంటరా. ఇదిగో, పాలిటిక్స్ అంటే ఇంతేరా. పబ్లిక్ సింపతి కోసం నేను ఫార్మాలిటీగా విజిట్ చేశా, అంతే. అర్థం చేసుకో. పదవి చేతులు లేకపోతే పబ్లిక్ కే తిరగబడతారు. నా ప్రతి నెత్తున పాలిటిక్స్ 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 పాలిటిక్స్
సిద్ధార్థ 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 స్టేట్ నీ ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా నన్ను జైల్లో ఉంచేలా చేతులు కట్టేశావు. ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలనైతే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం, చివరికి ఇప్పుడు బలవంతపు చావులను కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్ళని కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్ లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లో అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రను మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకి తీసుకున్న సుమో ఎవరిదని ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు, బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. అంతే ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరి అంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పుడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు తెరిసినా మూసినా ఆయనే. ఆ తర్వాత నేను అన్నం తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి మేమిద్దరం గుడి వెనక గులాబీ తోటలో కలుసుకున్నాం. అక్కడ ఆయన సిగ్గేస్తోంది బాబు. అమ్మో నాకు భయమేస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? వరం, నీకే వరం కావాలో కోరుకో అన్నారు. అమ్మాయిలు పడేయడానికి ఏ మగాడైనా అదే చెప్తాడు. అప్పుడు నేనేం అడిగానో తెలుసా? వెండి పట్టీలు, ఎండు చేపలు కాదు, ఒక ఎర్ర గులాబీ కావాలని అడిగాను. తక్కువ తెప్పించుంటాడు. ఎలా ఇస్తారు? అది తెల్ల గులాబీల తోట. ట్విస్టులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారో చెప్పుకోండి చూద్దాం. ఫోన్ చేసి తెప్పించాడా? అది తప్ప ఇంకో వరం ఏదైనా కోరుకోమన్నాడా? మీ ఆలోచనలు అంత దాకానే వెళ్తాయి, కానీ ఆయనలోని ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశారో వినండి. చెయ్యి కోసి ఆ రక్తంతో తెల్ల గులాబీని ఎర్రగా చేసి నాకిచ్చారు. ఎవరు చెయ్యి? ఆయనే కోసుకున్నారు. ఊరుకో, రక్తం కంటపడితే తప్ప నిద్రలాడు, ఎదుటాడు పీక్ కోస్తే తప్ప పడుకోడు, ఆడు చేయి కోసుకోవడం ఏంటి? ఆయన మనసు మీకెప్పటికీ అర్థం కాదు. తను కాలిపోతూ లోకానికి వెలుగిచ్చే కొవ్వొత్తి లాంటోడు. కనీసం ఆడికి కొవ్వు ఉందన్న ఒప్పుకున్నావు. మీరు నమ్మరు. నీకు పిచ్చానుందా? నమ్మరు. అవును, పిచ్చే. ప్రియుడి ఎడబాటు భరించలేకపోవడం పిచ్చే అయితే నాకు పిచ్చే. నచ్చిన వాడి కోసం బాధపడ్డ పిచ్చే అయితే నాకు పిచ్చే. తన గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం పిచ్చే అయితే నాకు పిచ్చే. పిచ్చే 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 నాకు. సరే సరే ఒప్పుకుంటున్నావు, నీకు పిచ్చే. పవిత్రమైన నా ప్రేమ గురించి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పడం
వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ మాటలతోనే చంపేస్తా? అవునన్నా ఆడి మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పొయ్యడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్రె మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రాసెరిబ్రల్ బ్లీడింగ్ అయి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ, చివరికి దీంతో పాటు అన్నీ చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా.
రే ఆ పప్పు యాదవ్ గడు మొండి నాని గడిని అడ్డం పెట్టుకొని మనల్ని ఎక్కించాడు.